ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పనే లేదు. మ్యూజిక్ నీకెవరైతే ఇష్టం? నాకు అన్నయ్య మణి శర్మ. పెట్టేసుకో. నీకు అన్నమయ్య కీరవ. కన్ఫర్మ్డ్. నీకు పెద్దన్నయ్య కోటి సార్. ఫిక్స్డ్. నీ సంగతి? ఎస్ సార్, రాజ్ కుమార్ సార్. అగ్రిమెంట్ చేసేసుకో. మన సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నానయ్యా. అసలు మన సినిమాకి డాన్స్ మాస్టర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందా? అంటే మీ నలుగురికి డాన్స్ వచ్చు కాబట్టి అసలు డాన్స్ మాస్టర్ తో పనే ఉంది. మీకు డాన్స్ రాదా? మరి ఇంకే నువ్వు అలాని చేసి చూపిస్తావు. Get ready. Come on. Get ready. 1 2 3 4. Hey. Very good. బాగా తీసావయ్యా. ఓకే. మీకు రన్నింగ్ డాన్స్ వచ్చా? రన్నింగ్ డాన్స్. బ్రేక్ డాన్స్ గురించి విన్నాం, స్నేక్ డాన్స్ గురించి, డిస్కో డాన్స్ గురించి విన్నాం, ర్యాప్ డాన్స్ గురించి విన్నాం. మరి రన్నింగ్ డాన్స్ గురించి నేను వినలేదు. నేను విన్నాను. నాకు తెలుసు. ఏం లేదయ్యా, రన్నింగ్ డాన్స్ అంటే రన్నింగ్ చేస్తూ డాన్స్ చేయటం, డాన్స్ చేస్తూ రన్నింగ్ చేయటం అంతే అనమాట. మీకు ఎవరికి అర్థం కాలేదా? నేను చూపిస్తాను, చూడండి. మీరు చేయండి. 1 2 3 4. ఎక్కడరా? ఇక్కడ. అక్కడ ఉన్నానేంట్రా? నువ్వు డూపు చిరంజీవి, నువ్వు డూపు బాలకృష్ణ, నువ్వు డూపు నాగార్జున, నువ్వు డూపు వెంకటేష్, నేను డూపు ఏవిఎస్. రంగు పడుద్ది, టంగు తెగుద్ది. ఏదైనా బ్యాంక్ దోపిడీ చేసి మనం ఒక సినిమా తీస్తే పోలా? ఏమంటారు? నోరు ముయ్యండి రా. డూపు ఏవిఎస్ కదరా? మనిషి జీవితం అనేది నీటి బుడగ లాంటిది. దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. ధైర్యంగా ఉండు. అన్నిటిని ఫేస్ చేస్తూ ఉండడం అనేది ఛాలెంజ్కి తీసుకుంటా. మనం ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నువ్వు డూపు ఏవిఎస్. డూపు ఏవిఎస్ ఏంటి? నేను ఏవిఎస్ ని. హలో, మేమే డూపులో, నువ్వు మాకే డూపేస్తావు. మిస్టర్, మీరు ఎవరు చూసి ఎవరనుకున్నారు? నాకు సౌందర్య. సౌందర్య ఏంటి? రమ్యకృష్ణ. ఏం మాట్లాడతావు మీరు? మాకు ఒక్కొక్కడికి ₹1,00,00,000 ఇస్తావు. నేను మాట్లాడేది గివ్ రెస్పెక్ట్. నేను చెప్పింది నలుగురి మ్యూజిక్ డైరెక్టర్ సార్. అప్పుడే వచ్చావే? ఒక గంటకు వస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడు. ఇక ఎవరా మీరు? వాడు డూపీ ఏవిఎస్ మమ్మల్ని మోసం చేసి. ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా. అదిగో అడు చూడండి, షూటింగ్ మీరు ఒరిజినల్ ఏవిఎస్ అని తెలియక ఊరికే అలా టచ్ చేసావు అంతే. టచ్ చేశారా? అవును సార్. అమ్మో, మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే కర్లపారం చెరువే. ఏమిటి సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, అంజలా జవేరియా? అమ్మో. రెడీ సార్. ఏంటి వీళ్ళని పెట్టి తీసుకో, షూటింగ్ అంట. ఎల్లవయ్యా నువ్వేంద్ర ఆడు కొడుతుంటే అందరం పరిగెత్తావు. అబ్బో, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు టూపో ఎవరు ఒరిజినల్ తెలియట్లేదురా. అరే బక్కోడా, నాదో చిన్న డౌట్ రా. నీ వల్ల అంత డౌట్ అడుకోవా? అది కాదురా, సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని తలిపేసుకుంటారు చూడు, అది ఎట్లా తీస్తారా? ఎట్టాగేంట్రా ఏదో కెమెరాతో తీస్తారు. నేను అడిగేది అది కాదురా, నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని. వారి పెట్టావా? అదంతా ఉత్తునే. ఇక్కడ హీరో ఉంటాడు రా, అల్లల్లది ఒక హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఇలా చేతులు చాపి ఒకళ్ళొకరు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారా. అంతే. ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా, ఆడేం చేస్తారంటరా ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ రీల్లో కలిపేసినట్టు చూపించేస్తారా. అంతే. ఓసి తిన్సిగా తరగ ఇంతేనా? నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారనుకున్నా. ఎంతైనా సినిమా బుర్రే బక్కోడా. నాది ఇంకో డౌట్ రా. అడుకోవా? సినిమాల్లో
ఫైటింగ్ అప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా అప్పుడు రక్తం రాదంటావా? పోరాదవా వాళ్ళు మనలా మనుషులే, నెత్తురు ఎందుకు రాదు, వచ్చేద్ది. మనుషులే కానీ వాళ్ళు హీరోలు కదా, రక్తం రాకూడదు కదా. హీరోలు అయితే నెత్తురు రాకూడదు అంటావు. నా లెక్క ప్రకారం రాకూడదు మరి. అంతేనంటవా? అంతే. నిజంగా అంతే అంట? నిజంగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. మీ అమ్మ మీద ఒట్టు అంతే అంట? మా అమ్మ మీద ఒట్టు అంతే. మీ నాన్న మీద ఒట్టు అంతే అంట? అంతే. ఓరి బండోడా, నీ బండ శరీరాన్ని ఈ కత్తెరతో పొడిపోతాను. నెత్తురు వస్తుంది. నీకేం కాదు, నెత్తురు రాదురా, వాటర్ వచ్చేస్తుంది. వాటర్ నీ కొవ్వు కరిగింది, ఒక్క పోటు నెత్తురు రాదు, నీకేం కాదు. వస్తున్నారే, ఆగిన బండోడా, అయిపోయినా చెట్టు దగ్గర కొడతారే. తప్పురా, అబ్బో, నారాయణో, అబ్బో, కాపాడండి, అబ్బో, అబ్బో, అబ్బో. ఏంట్రా దున్నపోతుంది కట్టాల్చా? అయ్య బాబోయ్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. అయ్య బాబోయ్, బాబోయ్, ఏంట్రా వీళ్ళందరూ మనూరు వచ్చారు, ఇది కళా నిజమారా?